అనుభవించు రాజా అనే పాట ఈ ప్రపంచంలో ఎవరికైనా సూట్ అవుతుందంటే అది స్టార్ బాక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్కే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన అలాంటి అదృష్టాన్ని జాక్పాట్ రూపంలో కొట్టేశాడు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ ప్యాకేజీని ఆయన సొంతం చేసుకున్నాడు. ఇందులో భాగంగా ఆయనకు 4 నెలల పనికి గాను దాదాపు 800 కోట్ల జీతం ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలుగా పేరు ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్, అలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం కన్నా ఇది చాలా ఎక్కువ. వారికి కేవలం 650 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి జీతంగా లభిస్తుంది. బ్రియాన్ నికోల్ పొందిన ఈ ప్యాకేజీ చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇక ఆయనకు కల్పించిన ఇతర సదుపాయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ బక్స్ ప్రపంచవ్యాప్తంగా కాఫీ షాప్ కలిగి ఉన్న ఒక చైన్. ఈ బ్రాండ్ కాఫీలు తాగేందుకు జనం ఎగబడుతూ ఉంటారు. మన దేశంలో కూడా స్టార్ బక్స్ టాటా సంస్థతో కలిసి కాఫీ షాపులను ఏర్పాటు చేసింది. స్టార్ బక్స్ కాఫీ అంటే చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లలో స్టార్ బక్స్ కాఫీ షాపులు ఉంటాయి. ఇటీవల స్టార్ బక్స్ సంస్థ అమెరికన్ స్టాక్ మార్కెట్లో చేసిన ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం నూతన సీఈఓ నికోల్ జీతంలో దాదాపు 94% స్టాక్స్ రూపంలో లభించినవి అని తెలిపింది. అదనంగా గత ఏడాది సెప్టెంబర్లో సీఈఓగా పనిచేయడం ప్రారంభించిన నికోల్కు మొదటి నెలలో అతనికి $5 మిలియన్ సైన్ ఆన్ బోనస్ అందించినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే గత ఏడాది స్టార్ బక్స్ సంస్థ లాభాలు క్షీణించడంతో స్టార్ బక్స్ తన మునుపటి సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ను తొలగించింది. ఆ తర్వాత చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ కంపెనీ నుండి బ్రియాన్ నికోల్ను తీసుకొచ్చింది. అయితే అతడు కంపెనీ కేంద్ర కార్యాలయం ఉన్న సీటెల్కు మకాం మార్చుకోలేదు. ఇందుకోసం తాత్కాలిక గృహ ఖర్చులను భరించడంతో పాటు కంపెనీ జెట్ విమానాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం స్టార్ బక్స్ సీఈఓ నికోల్ తాత్కాలిక ఇంటి ఖర్చు కోసం $143,000 చెల్లించింది. అతను దక్షిణ కాలిఫోర్నియాలోని తన ఇంటికి సియాటిల్కు మధ్య విమానాల కోసం దాదాపు నెలకు $72,000 ఖర్చు చేశాడు. అలాగే కంపెనీ జెట్ వ్యక్తిగత ఉపయోగం కోసం దాదాపు $19,000 ఖర్చు చేశాడు. స్టార్ బక్స్లో చేరడానికి ముందు నికోల్ 2018 నుండి 2024 వరకు చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈఓగా ఉన్నారు. గతంలో అతను టాకో బెల్ సీఈఓగాను, అలాగే పిజ్జా హట్లో అనేక సీనియర్ పాత్రలను నిర్వహించారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.